అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో 4 నెలల తర్వాత రానున్న లోక్సభ ఎన్నికలపై అప్పుడే కాంగ్రెస్ నేతలు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటి నుంచే తమకు నచ్చిన లోక్సభ నియోజకవర్గంపై కర్చీఫ్ వేసుకోవాలని రెడీ అయిపోతున్నారు. ఆశావాహులు అప్పుడే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టడం ఓ వింత అయితే దాన్ని అడ్డుకోవడానికి ఇతర కాంగ్రెస్ నేతలు మోకాళ్ళడ్డుతూ అదే నియోజకవర్గాన్ని తమకి కేటాయించాలని పట్టుబడుతున్నారు. హైదరాబాద్ స్థాయిలో పలుకుబడి ఉన్నారు. ఇక్కడి అగ్రనేతలను, ఢిల్లీలో సంబంధాలు ఉన్నవారు జాతీయ నేతలను కలుసుకుంటూ పైరవీలు మొదలు పెట్టేశారు. ఎందుకంటే సీటు దక్కించుకుంటే ఎంపీ అయిపోవడం ఖాయమని వారు నమ్ముతున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం గురించి పోటీ పెరుగుతోంది. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడడం ఖాయమని కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు. అందుకే జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతల చూపు లోక్సభ నియోజకవర్గంపై పడింది. తాజా ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నాయకత్వం తనకు టికెట్ ఇవ్వకపోవడంతో అలిగిన రేఖానాయక్ అమాంతం కాంగ్రెస్లో చేరారు. ఆమెతో పాటు భర్త శ్యామ్ నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల్లో ఇద్దరూ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ నాయకత్వం శ్యామ్ నాయక్కు టికెట్ ఇచ్చింది. రేఖానాయక్కు టికెట్ రాకపోవడంతో ఎన్నికల బరిలో లేరు. గత ఎన్నికల్లో ఖానాపూర్ నుండి గెలిచిన రేఖానాయక్ 2023 ఎన్నికల్లోనూ అక్కడి నుండే పోటీ చేయాలనుకున్నారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగుల్లో ఇంచుమించు అందరికీ టికెట్లు ఇచ్చారు. కేవలం 7గురికే ఆయన టికెట్ ఇవ్వలేదు. అందులో రేఖానాయక్ ఒకరు. టికెట్ కోసం ప్రయత్నించినా లాభం లేకపోవడంతో రేఖానాయక్ తన భర్తతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తనకి ఖానాపూర్ నుండి తన భర్త శ్యామ్ నాయక్కి ఆసిఫాబాద్ నుండి టికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ నాయకత్వం ఇద్దరిలో ఒకరికే టికెట్ ఇచ్చింది. ఆసిఫాబాద్ నుండి పోటీ చేసిన శ్యామ్ నాయక్ ఓటమి చెందారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మహిళల కోటాలో తనకు లోక్సభ స్థానానికి టికెట్ ఇవ్వాల్సిందిగా రేఖానాయక్ కోరుతున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సీటుపై కన్నేసిన రేఖానాయక్ కొద్ది రోజుల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆదిలాబాద్ సీటు భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి కేటాయించాలని కోరారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఏ పార్టీ విజయం సాధించాలన్నా ఆదివాసీల అండా ఉండాల్సిందే. రాజ్గోండులు ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉంటారు. గత ఎన్నికల్లో ఇదే సామాజిక వర్గానికి చెందిన సోయం బాపురావు భారతీయ జనతా పార్టీ టికెట్పై పోటీ చేసి విజయం సాధించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బాపురావు మళ్లీ బీజేపీ తరపున బరిలో దిగే అవకాశాలు ఉంటాయి. ఇక కాంగ్రెస్ నాయకత్వం బలమైన అభ్యర్థి అన్వేషణలో ఉంది. రేఖానాయక్, శ్యామ్ నాయకులు లంబాడాలు. ఆదిలాబాద్లో ఆదివాసీ గిరిజనులకు, లంబాడాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. లంబాడా అభ్యర్థులు బరిలో ఉంటే ఆదివాసీలు వారికి ఓట్లు వేయరని అంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు 3 కూడా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. ఆసిఫాబాద్ నుండి శ్యామ్ నాయక్, బోధ్ నుండి గజేంద్ర, ఖానాపూర్ నుండి వెడ్మబొజ్జులకు కాంగ్రెస్ టికెట్లిచ్చింది. ఈ ముగ్గురిలో లంబాడాలైన శ్యామ్ నాయక్, గజేంద్ర ఓటమి చెందగా రాజ్గోండు ఆదివాసీ గిరిజనుడైన వెడ్మబొజ్జు మాత్రమే విజయం సాధించారు. లంబాడా నేతలు ఇద్దరు ఓటమి చెందారు. వారికి ఆదివాసీ గిరిజనుల మద్దతు లేకపోవడమే ఓటమికి కారణమంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేఖానాయక్, శ్యామ్ నాయక్లకు టికెట్ ఇవ్వొద్దని స్థానిక ఆదివాసీ నేతలు కాంగ్రెస్ నాయకత్వానికి మొరపెట్టుకుంటున్నట్లు సమాచారం. వాళ్ళల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా ఓటమి ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని వారంటున్నారు. వారి స్థానంలో ఆదివాసీ వర్గాలకు చెందిన ఎవరో ఒకరికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆదివాసీలు టీ కాంగ్రెస్ నాయకత్వానికి చెప్పుకొచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా రేఖానాయక్, శ్యామ్ నాయక్ల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని వారంటున్నారు. ఆదివాసీ గిరిజనులతో పాటు గిరిజనేతరులు కూడా నాయకులకు ఓటు వేయరని ఆదివాసీ నేతలు వివరిస్తున్నారు. ఇక బీజేపీకి ధీటైన అభ్యర్థిని బరిలో దించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అయితే సీటు తమకి ఖాయమని రేఖానాయక్ దంపతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.